డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. అంటే మనుషులు ఎందుకు ఇంత క్రూరంగా తయారవుతున్నారు? సైకో అని చెప్పొచ్చు కదా మరి. అంటే ఎంత క్రూరంగా తయారైపోతా ఉన్నారు. మృగం అని చెప్పొచ్చేమో. ఏంటి అసలు? అంటే పాపని చంపడం వల్ల తనకి ఏం వస్తుంది? ఏదో కలహం వచ్చింది, ఇప్పుడు వాళ్ళని సఫర్ చేయాలి. తండ్రి దూరంగా ఉన్నాడు, ఇప్పుడు నేనేం చేసినా నడుస్తుంది. ఇప్పుడు ఆ పాపం తలుచుకొని వీళ్ళు రోజు బాధపడతా ఉంటే వీళ్ళ బాధను చూసి వీళ్ళు నవ్వుతూ ఉండాలి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు విశ్వగురు, మేనిఫెస్టేషన్ కోచ్, మనీ కోచ్, లైఫ్ కోచ్, వైబ్రెంట్ శ్రీ వంశీ గారు. నమస్తే అండి. ఆత్మ నమస్కార్. వంశీ గారు, మనం ఒక వీడియోలో మాట్లాడుకున్నాం కదా, క్రైమ్ రేట్ చాలా పెరిగిపోతుంది 2025 లో. ఇంకా మనం అప్పుడే 6 months గడిచిపోయాయి, 7th month లోకి ఎంటర్ అయ్యాం. ఎంత క్రైమ్ అంటే రోజుకొక న్యూస్ వింటున్నాము, దారుణంగా అనమాట. అంటే రివర్స్ కేసెస్ చాలానే వింటున్నాం. మహిళలు, అంటే సున్నిత మనస్కులైన మహిళలు ఎంత క్రూరత్వంగా మారిపోతున్నారు. ఎందుకు ఇలా నడుస్తుంది అనేది మిమ్మల్ని అడగాలి ఇంక నేను తర్వాత. సో ఈ రీసెంట్ గా ఈ రోజు వీడియో ఏంటంటే, జగిత్యాల కోరుట్ల జిల్లాలో చిన్న పాపని, 5 సంవత్సరాల పాపని సొంత పిన్ని చంపేసింది. విన్నాను, నా వరకు వచ్చింది. విషయం ఏంటంటే, కుటుంబ కలహాలు. తండ్రి ఎక్కడో దూరంగా ఉండి గల్ఫ్ ఏరియాలో ఉద్యోగం చేస్తున్నాడు. హఠాత్తుగా రావడం జరిగింది. పాప కనిపించట్లేదు, వెతికారు, అంతా అయిపోయింది. పిన్ని వాళ్ళతో కూర్చొని ఏడవడం అన్ని చేస్తుంది. తీరా చూస్తే పాపని చంపేసింది. అంటే మనుషులు ఎందుకు ఇంత క్రూరంగా తయారవుతున్నారు నవే డేస్? ఏంటి అసలు? అంటే పాపని చంపడం వల్ల తనకి ఏం వస్తుంది? అంటే ఏం కోరుకుని పాపని చంపడం జరిగింది అంటే ఒక్కసారి నేను విన్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా బాధ అనిపించింది. ఆ చిన్నారి యొక్క ఆత్మకి శాంతి కలగాలని మనస్ఫూర్తిగా పరమాత్ముడిని కోరుకుంటున్నాను. చాలా బాధ అనిపించింది. మా ఈ న్యూసెస్ ఇన్ జనరల్ వీటికి నేను చాలా దూరంగా ఉంటాను. యాజ్ అ మేనిఫెస్టేషన్ కోచ్గా ఐఎమ్ ఇన్ టు స్పిరిచువల్ స్టఫ్. మా ఎనర్జీస్ని ఏది డీవియేట్ చేయకూడదు, దూరంగా ఉంటాం. బట్ నా వరకు రావడం జరిగింది. సో అందుకే నేను స్పందిస్తున్నాను. ఎంత బాధాకరమైన విషయము. కుటుంబంలో ఏవో కలహాలు వచ్చాయని చెప్పి ఆ పసిపాప ఏమి చేసిందమ్మా. 5 years అంట. ఇప్పుడిప్పుడే బుడిబుడి అడుగులు నేర్చుకుంటున్న పాప, అంగన్వాడీకి వెళ్ళాల్సిన వయసున్న పాప, పూర్తిగా మాటలు కూడా రావు. ఎంత బాధాకరమైన విషయం. వాళ్ళ తండ్రి గల్ఫ్లో ఉంటున్నాడు, వాళ్ళ పిన్నే అంటే వాళ్ళ అక్క, వాళ్ళ పాప అని చెప్పొచ్చు, తోటికోడ్ల అక్క, కజిన్. ఈ పాప ఏమి చేసింది? ఆ భగవంతుడు ఎందుకు ఆ పాపకి ఆ మాత్రం ఆయుష్ని ఇచ్చాడు? ఒక పక్షిగా పుట్టించినా సరే ఏడో తేలుతూ ఊగుతూ బ్రతుకుండేది కదా. ఇన్డెప్త్ మాట్లాడుకుంటే ఏదో జన్మలో ఏదో చేసుకున్నది, అక్కడ వరకు ఆయుర్దాయం ఉంది, కర్మ ఫలితము, ఇవన్నీ ఇది డిఫరెంట్ సబ్జెక్ట్ పక్కన పెడితే, మనుషులు చూడండి ఎలా తయారవుతున్నారు. అందులో ఆమె ఆడది, కూతురు వరస. మనసు ఎలా ఒప్పుకుంటుంది? దీని అంతటికి కారణం ఏంటి? అసూయ కాదు అని చెప్పొచ్చా? చూడలేకపోవడమే కదా. ఏదో కలహం వచ్చింది, ఇప్పుడు వాళ్ళని సఫర్ చేయాలి. తండ్రి దూరంగా ఉన్నాడు, ఇప్పుడు నేనేం చేసినా నడుస్తుంది. ఇప్పుడు ఆ పాపం తలుచుకొని వీళ్ళు రోజు బాధపడతా ఉంటే వీళ్ళ బాధను చూసి వీళ్ళు నవ్వుతూ ఉన్నారు. ఎండ్ రిజల్ట్ అదే. ఇప్పుడు ఏమైనా రెక్టిఫికేషన్ ఉందా? మళ్ళీ ప్రాణం పోయడం అంత ఈజీనా? చనిపోయిన పాపను బ్రతికించే ఆశీర్వాదం ఆమెకుందా? భగవంతుడికే లేదు. దీని అంతటికి రీజన్ ఏంటి? మైండ్ సెట్. ఏడున్నారో జనాలు నాకు అర్థం అవ్వట్లేదు. ప్రాణం తీసే అంత ఏదో గొడవలు, ఏదో ల్యాండ్ సమస్య, ఇంకేదో అంటే ఓకే. ఆమె ఏం చేసింది తల్లి? అంటే పాపం దూరం చేస్తే వాళ్ళు మానసికంగా దెబ్బతీయొచ్చు. సైకో అని చెప్పొచ్చు కదా మరి. మరి ఏంటి రీజన్ అన్నది మనకి ఇప్పుడు సెట్ అయిన డిపార్ట్మెంట్స్ రీసెర్చ్ చేసి, స్టడీ చేసి, ఇంట్రాగేట్ చేసి బయటకు మనకు న్యూస్కి పంపించాలి. బట్ ఫైనల్లీ ఒప్పుకుంది కదా. ఏమి నటించింది? పాప కనిపించట్లేదని వాళ్ళతో పాటు వెతికి లాస్ట్లో దొరికాక, అందరూ అడిగాక ఒప్పుకుంది. బాత్రూంలోనే పీక కోసేసాను. అంటే ఎంత క్రూరంగా తయారైపోతా ఉన్నారు. మృగం అని చెప్పొచ్చేమో. ఇప్పుడు ఏదో ఒక వయసున్న వ్యక్తికి చంపడం వేరు, అంతకంటే ఎక్కువ వయసున్న వాళ్ళకి చంపడం వేరు. ఆ పాప ఏమి చేసింది నా పాయింట్ అది. మామూలుగా వంశీ గారు, మా జంతువులను చూస్తే కోడి కానీ కుక్క కానీ చూడండి,
పిల్లి గాని ఆ పిల్లల దగ్గరికి వెళ్తే అవి పరిగెత్తుకుంటూ వచ్చేస్తాయి. మనం భయపడతాం వాటి దగ్గరికి వెళ్ళడానికి, అమ్మో అది ఎక్కడొచ్చి పొడి చేస్తుందా కోడి అని చెప్పేసి. అలాంటిది మనుషులు అయ్యుండి కూడా ఎలా ఒక ప్రాణం తీయాలి, అది కూడా చిన్న పిల్లల ప్రాణము. కంప్లీట్ ఏమంటాం, ఇదంతా డీమన్ మైండ్ సెట్ అయిపోయింది. మనిషే దైవ రూపేణ అంటున్నాం కానీ ప్రతి మనిషిలో ఒక డీమన్ ఉన్నాడు, ఒక డెవిల్ ఉన్నాడు. ఈ రోజు ఒక ప్రాణాన్ని తీసేసింది, మళ్ళీ ప్రాణం పోయగలదా? ఇప్పుడు ఆ తల్లి క్షోభ, కంప్లీట్ ఆశలన్నీ ఆ పాప మీదే పెట్టుకొని బ్రతుకుతా ఉంటారు తల్లిదండ్రులు. ఇప్పుడు ఆ ప్రాణం పోయింది, తల్లికి ఎంత క్షోభ ఉంటుంది. ఇదనంతటికీ కారణం ఏంటి? ఒక ఈగోనే. ఆ ఈగో సాటిస్ఫై అవ్వక, ఈగో సాటిస్ఫై అవ్వడం కొరకు ప్రాణం మీదకి వచ్చింది. ఇప్పుడు ఒక్కసారి మనం దీని మీద గవర్నమెంట్ ఫోకస్ చేయాలి. ఇది ఇంకో దగ్గర ఎక్కడ జరగకూడదు కూడా. బాధాకరమైన విషయం కదా. దీని అంతటికి కారణం ఏంటమ్మా? ఏదో ఆస్తి గొడవలు, మాట పడలేదు, మాట సరితోగలేదు, ఆస్తి గొడవలు. ఈగో సాటిస్ఫై అవ్వాలి, అప్పుడు నా ఈగో చల్లారుతుంది. ఫర్ దట్ వాట్ ఐ హ్యావ్ టు డూ? నేను ఏం చేయగలను? క్షణికావేశంలో ఆవేశాలు చూడు, ఆవేశం ఎంతవరకైనా దారి తీస్తుంది బికాస్ ఆఫ్ దట్. అందుకే అంత యాంగర్ మేనేజ్మెంట్ ఉండేటప్పుడు మనం సైలెంట్ అయిపోవడం బెటర్. కాస్త కూల్, కామ్, కంపోజ్ అయిపోవాలి. నేను అందుకే మేనిఫెస్టేషన్ గురించి కూడా మాట్లాడేది చెప్తా ఉంటా. కామ్ గా ఉండండి, కంపోజ్డ్ గా ఉండండి, కూల్ గా ఉండండి, శ్రీకృష్ణులాగా ఉండడానికి ప్రయత్నించండి అని ప్రతిసారి చెప్పడానికి రీజన్ ఏంటంటే ఈ నెగిటివ్ మైండ్ సెట్ యాంప్లిఫై అవ్వదు. ఏం లేదమ్మా, జల్లెడు పెట్టి ఫిల్టర్ చేస్తే ఈ డబ్బు గురించి గొడవలే ఇవన్నీ. డబ్బు, ఇల్లీగల్ అఫైర్స్, డబ్బు. ఈ పాప ఏం చేసింది? ఏ ఎఫ్ఐఆర్ లోకి పాపం తీసుకొని రావడానికి ఏముంది? డబ్బు సమస్యలోకి పాపం తీసుకోవడం రావడానికి ఏం లేదు. సింపుల్ థింగ్, ఈగో సాటిస్ఫై అవ్వాలా, అవతల వాళ్ళు సఫర్ అయితే ఈమె చూసి ఆనందించాలి. రేపటి రోజు ఆ పాప ప్లేస్ లో వీళ్ళ పాప ఉంటే, రేపటి రోజు ఆ పాప ప్లేస్ లో వీళ్ళ కన్నతల్లి ఉంటే, రేపటి రోజు ఆ పాప ప్లేస్ లో వీళ్ళ హస్బెండ్ ఉంటే, ఆ నొప్పి, ఆ పెయిన్ మన వరకు వస్తే గానీ మనకు తెలియదు అంటారు. ఇంకా దీనికి భగవంతుడే సమాధానం చెప్పాలి, కాలమే సమాధానం చెప్పాలి. ఆ సెట్టైన్ పోలీస్ డిపార్ట్మెంట్ వల్ల సమాధానం చెప్పాల్సిన అవసరం అయితే ఉంది. బట్ భగవంతుడికి ప్రార్థిద్దాం, ఇంకో దగ్గర ఇలా జరగకుండా ఉండాలని, ఆ పాప ఆత్మకి శాంతి జరగాలని మనస్ఫూర్తిగా ప్రేయర్స్ చేద్దాం. నమస్తే. నమస్కారం.